వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనము చదువుకున్నాం. మనము ఇంతకుముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం క్రితం దీనిని ధ్యానం చేసినట్లుగా గుర్తు. అయినప్పటికీ కూడాను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ధ్యానం చేసినా కూడాను మనకి కావలసినటువంటి అంశాలను అందించి మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో ఈ దినము వాక్య ధ్యానంలోనికి మనము వెళదాం. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. బలహీనతలు అందరికీ ఉంటాయి. బలహీనతలు లేనటువంటి మనిషి ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఉండరు, ఒక యేసు ప్రభు తప్ప. అటు శారీరకమైనటువంటి బలహీనతలు ఉంటాయి, ఆత్మీయమైనటువంటి బలహీనతలు కూడా ఉంటాయి, మానసికమైనటువంటి బలహీనతలు కూడాను ఉంటాయి. అన్ని వయసుల వారికి కూడాను ఉంటాయి. చిన్నవారికి ఉంటాయి, యువకులకు ఉంటాయి, పెద్దవారికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడాను ఉంటాయి. అది న్యాచురల్. జీవితంలో బలహీనత కలిగి ఉండటం అనేటువంటిది న్యాచురల్, క్వైట్ న్యాచురల్. అయితే బలహీనతే జీవితం అయిపోతే మాత్రం అది అన్యాచురల్. బలహీనతే జీవితం అంటే జీవితాంతం బలహీనత అన్నమాట. అది న్యాచురల్ కాదు. బలహీనమైనటువంటి క్షణాలు ఉంటాయి, బలహీన క్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అయితే బలహీనమైనటువంటి గంటలు, బలహీనమైన రోజులు, బలహీనమైన సంవత్సరాలు ఉంటే అది అది అన్యాచురల్, అది గొప్ప ఉపద్రవం లాంటిది. బలహీనత రావడం పోవడం అనేటువంటిది సహజం. అయితే బలహీనతలో కొనసాగడం అనేటువంటిది అసహజం. బలహీనతలో పొరపాటు చేశాను అని చెప్పొచ్చు. బలహీనతలో పొరపాట్లు చేస్తూ ఉన్నాను అని అంటే అది కష్టతరమైనటువంటి విషయం. బలహీనతలో కోప్పడవచ్చు, బలహీనతలో ఒక మాట అనొచ్చు, గాయపరిచేటువంటి మాట కానీ ఇంకోటి ఏదైనా. బలహీనతలో ఇంకేదన్నా చేయడానికి ఉన్నది, కానీ వెంటనే అయితే ఆ బలహీనత నుండి కోలుకొని బయటికి వచ్చి నేను చేసింది పొరపాటు కదా అనేటువంటి దృక్పథం మనిషికి ఉండాలి. అది లేకుండా నేను చేసిందే కరెక్టు అని అనుకోవడం, ఆ బలహీనతే తన జీవితాంతము కొనసాగటం అనేటువంటిది అది రుగ్మత, అది దౌర్బల్యం అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు సంతోషం అనిపిస్తే నవ్వుతాము, దుఃఖము వస్తే ఏడుస్తాము. అంటే కన్నీళ్లు పెట్టి పెద్దగా శోకండాలు పెట్టి ఏడకపోయినా దుఃఖపడతాం, మనసులోనైనా దుఃఖపడతాం. అది సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని బలపరుస్తూనే వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో 3:1 చెప్పబడినటువంటి మాట ఏమంటే, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, చాలా విషయాలు ఇక్కడ రాశాడు. సమయం కలదు అనేటువంటి మాట నిమిత్తం ప్రతిదానికి సమయం ఉందంటాడు. ఏడుపు వచ్చినప్పుడు ఏడవడం, నవ్వు వచ్చినప్పుడు నవ్వడం సహజం అనుకున్నాము. అట్లా కాకుండా ఏడుస్తూనే ఉన్నారు అనుకోండి, సమయమంతా ఏడుస్తూనే ఉంటే అది సహజం అవుతుందా? కాదు. నవ్వుతూనే ఉన్నారనుకోండి, నవ్వుతూనే ఉంటే అది కానిదానికి, అయినదానికి, పెద్దదానికి, మంచికి చెడుకు ఊరికే నవ్వుతూ ఉంటే ఏమంటారు? వాళ్ళని పిచ్చి పట్టింది అంటారు. అంతే కదా. పిచ్చి పెట్టిన వాళ్ళు మాత్రమే ఊరికే నవ్వుతారు కారణం లేక. పెద్దానికి సమయం ఉంది, కోప్పడు,
అక్కడ ఉంది, ఆ మాట కూడా ఉంది. ద్వేషించుటకు సమయం ఉంది. అట్లా కాకుండా అస్తమానము ద్వేషంలోనే కొనసాగితే అది అసహజమైనటువంటి ప్రక్రియ. దేశం కలిగినప్పుడు ఒకవేళ దేశించకుండానే ఉండాలా అనేటువంటిది అది మానవుని వల్ల అయ్యేటువంటి పని కాదు. అది ఎవరి వల్ల కాదు. కోపం వచ్చినప్పుడు కోపపడతాం, ద్వేషం కలిగినప్పుడు ద్వేషిస్తాం, ఆ తర్వాత మళ్ళా రీకన్సైల్ కావాలా. అది కరెక్ట్ కాదు కదా, ఇది తప్పు కదా అనుకోవాలి. కొంతమంది ఉంటాం, తప్పు చేసిన వాళ్ళని చూసి ఇక వానికంటే దుర్మార్గం ఇంకొకటి లేడు అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. యాక్చువల్గా అలాంటి తప్పులే మన జీవితంలో కూడా చాలా చేసి ఉంటాం. అవి మనం గుర్తుపెట్టుకోము, అవి మనము జ్ఞాపకం చేసుకోము. ఎదుటివాని యొక్క తప్పునే మనము చూస్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభు అంటాడు ఏమని, నీ కంట్లో ఉన్నటువంటి దూలమును ఎంచక సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసును నువ్వేలా చూస్తూ ఉన్నావు? మొదట నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీకు దృష్టి సరిగా కనబడుతుంది, నీకు సహోదరునిలో ఉన్నటువంటి నలుసు కూడా కనబడుతుంది అంటాడు. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వ్యక్తికి ఉంటాయి. మౌనంగా ఉండటానికి సమయం ఉంది, మౌనంగా ఉండవలసినటువంటి సమయం. మాట్లాడకూడదు, కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, కొన్నిసార్లు మాట్లాడితేనే మంచిది. సందర్భం అన్నమాట అది. మాట్లాడవలసినటువంటి సమయంలో మౌనముగా ఉండవలసినటువంటి సమయంలో మాట్లాడినా అయిపోతుంది, పొరపాట్లు జరిగిపోతాయి, ఇబ్బందుల్లో జీవితం పడిపోతుంది. అందుకే అంటాడు ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయాన్ని, సందర్భాన్ని గుర్తెరగడమే జ్ఞానవంతుల, గుణవంతుల లక్షణం. యుద్ధం చేయుటకు సమయం కలదు. అస్తమానం యుద్ధాలు చేయరు కదా రాజులు. మనం చూసాం హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చదివితే అస్తమానం యుద్ధాలు చేస్తూ ఉంటే ఆ రాజ్యం ఉంటుందా? ఆర్థికంగా నష్టపోతుంది, ప్రాణాలు పోతాయి, మానవ ప్రాణాలు కూడా పోతాయి. అస్తమానం యుద్ధం చేస్తే ఆర్థికంగా చితికిపోతుంది ఆ దేశం. అట్లా కాదు, సమయం ఉంది అంటాడు. ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడాను ఒకే స్థితిలో ఉండటం అనేటువంటిది అది ఒక లోపం, అవలక్షణం. ఒకవేళ మానసికంగా లోపం కలిగి ఉంటే అదొక వ్యాధి. శారీరకంగా ఉంటే అది కూడాను ఒక లోపం. భావావేశాలతో కూడినటువంటి ఒకే స్థితి మెయింటైన్ చేయడం కూడాను అదొక లోపం. కొంతమంది ఉంటారు, రోడ్డు మీద పోతుంటారు, కనబడినందరూ కొడుతుంటారు, రాళ్లతోటి కొడుతుంటారు. అకారణంగా కాల్చిపడేశాడు పోయిన వారం ఒక వ్యక్తి అమెరికా దేశంలో. అకారణంగా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సమాజము చాలా స్ట్రెస్తో కూడినటువంటి సమాజం, అది ఒత్తిడితో కూడినటువంటి సమాజం. అటువంటి పరిస్థితులలో మనుషులు ఇటువంటి గొప్ప ప్రమాదాల్లో పడడానికి అవకాశం ఉంది. ఒకే స్థితిలో ఉండటం అనేటువంటిది అది ఒక అసహజమైన, అనారోగ్యకరమైన, రుగ్మతతో కూడినటువంటి దౌర్బల్యం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఆ స్త్రీ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కూడా కాదు, దాదాపుగా 18 సంవత్సరాలు ఒకే స్థితిలో ఉంది. ఎట్లా? బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండెను. బలహీనతలో 18 సంవత్సరములు కొనసాగుతూనే ఉన్నది. అప్పటికి కూడా బలహీనతలోనే ఉంది. అందుకే ముందు చెప్పుకున్నాం, బలహీనతకు గురి కావడం అది తప్పు కాదు, అది సమస్య కూడా కాదు. బలహీనతలు వస్తాయి, అందరికీ వస్తాయి. అయితే అదే స్థితిలో సంవత్సరాల తరబడి కొనసాగటం అంటే అది మరి తప్పకుండా అది పెద్ద సమస్య, మామూలు సమస్య కూడా కాదు. దాని నుండి బయటపడాలనేటువంటి ఉద్దేశం అన్నా కలిగి ఉండాలి. చాలామందికి అటువంటి స్థితిలో నుండి బయటపడడానికి కూడా ఇష్టం ఉండదు. కొన్ని బలహీనతల నుండి
ఎందుకంటే ఆ బలహీనతలో నుండి బయటపడితే వాస్తవం తెలుస్తుంది. వాస్తవాన్ని ఎదుర్కోవడం కష్టం. వాస్తవాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడటం వారి వల్ల కాదు. అందుకే ఆ బలహీనతనే ప్రేమించి బలహీనతలోనే కొనసాగడం మనం చూస్తూ ఉంటాం. వాటిని వ్యసనం అని అంటాం. వ్యసనం కూడా ఒక బలహీనత, దౌర్బల్యం. ఆ వ్యసనము మానేస్తే, ఆ వ్యసనం నుండి బయటపడితే ఏమైందంటే వాస్తవాన్ని ఎదుర్కోలేరు. వాస్తవాన్ని ఎదుర్కోలేరు. అందుకని భయం, దాని చేతనే వ్యసనాన్ని కొనసాగిస్తూ ఉంటారు, వ్యసనంలోనే కొనసాగుతూ ఉంటారు. అది ఒక బలహీనత. అది ఒక బలహీనత. క్షణాల్లో, బలహీనమైన క్షణంలో తప్పు చేయటం సహజమే, కానీ ఇక బలహీనత పెట్టుకొని జీవితాంతం తప్పులు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. అటువంటి బలహీనతల నుండి బయటికి రావాలి. ఈ స్త్రీ ఎందుచేత బలహీనతకు గురై ఉంది? ఎందుచేత ఆమెకు బలహీనంగా ఉండటానికి గల కారణం ఏంది? ఆమెలో ఉన్నటువంటి దయ్యము అని చెప్పి రాయబడు. దయ్యం అంటే దయ్యం బలహీనపరుస్తుందా? మామూలుగా మనకు తెలిసినటువంటి విషయం ఏంది? దయ్యం అంటే ఎగురుతారు, అటు ఇటు తిరుగుతారు, ఇక పలానా దైవజనుడు జుట్టు పట్టుకుంటాడు, నీ పేరేంది అని అంటాడు. ఆ పేరుతో నీకేం పని అయ్యా అంటే యేసుప్రభు అడిగాడు కదా, నీ పేరేంది అని సేనాను యేసుప్రభు అడిగాడు కదా, అందుకు అడుగుతామంటారు. సరే, ఇక అది మనకు తెలిసినటువంటిది. దయ్యం పట్టిన వాళ్ళు ఆ విధంగా చేస్తారు. పెద్ద పెద్దగా అరుస్తారు, నవ్వుతారు, మనుషుల మీద పడతారు, ఇట్లాంటివి తెలుసు మనకి. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ దయ్యం ఇది. అంటే ఒకనికి దయ్యం పట్టినప్పుడు ఎగరడం, అరవడం, నవ్వడం కాదు, కామ్గా కూడా ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమాజంలో చాలామంది ప్రజలు ఉన్నారు. 6 కోట్ల మంది, 5 కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఎంతమందికి దెయ్యాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? అందరూ మామూలుగానే ఉంటారు. అందరూ కూడాను మనుషుల్లో తిరుగుతూ ఉంటారు, మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు. కానీ ఎంతమందిలో దెయ్యాలు ఉన్నాయో, ఎంతమందికి దెయ్యం పట్టిందో, ఆ దెయ్యము వలన ఏ బలహీనతకు లోనై ఎందరున్నారో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. 18 సంవత్సరాల నుండి దయ్యం పడితే ఈ స్త్రీకి ఎవరికైనా తెలిసిందా? ఎవరికి తెలియదు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? అందరిలాగే తిరుగుతూ ఉంది, అందరిలాగే వస్తూ ఉంది, పోతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆరాధనకు కూడా వస్తుంది, సమాజ మందిరానికి కూడా వస్తుంది. అక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూస్తే 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచూ ఉన్నప్పుడు అచ్చట ఉన్నది ఆ స్త్రీ. ఎచ్చట? సమాజ మందిరములో ఉన్నది. సమాజ మందిరంలో 18 ఏళ్ల నుంచి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఉన్నది. కాబట్టి ఆ స్త్రీ శారీరకంగా బాగా బలహీనతకు గురైపోయింది. శారీరకంగా అనేక సంవత్సరముల నుండి ఒకే విధమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారికి ఆటోమేటిక్గా మానసికమైనటువంటి రుగ్మతలు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఆ దుఃఖము అనుభవించి, ఆ బాధ, ఆ పెయిన్ని అనుభవించి మానసికంగా కూడాను చాలా బలహీనులుగా ఉంటారు. శరీరానికి మరి ఆత్మకి విరోధంగా ఉన్నప్పటికీ కూడాను మనము శరీరంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ శరీరము అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ అనారోగ్యము అనేక సంవత్సరములు కొనసాగినప్పుడు ఆటోమేటిక్గా కుంగిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లేఖనం చెప్పేటువంటి మాట ఏంటంటే, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోను అని లేఖనం తెలియజేస్తాను. మనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, సమస్యను బట్టి దుఃఖపడుతూ ఉంటే, మనోదుఖము కలిగి ఉంటే, ఆ మనోదుఖం వలన ఆత్మీయంగా కూడాను నలిగిపోవటానికి అవకాశం ఉంది. మనోదుఖం వలన ఆత్మ నలిగిపో.
కాబట్టి ఈ స్త్రీ శారీరకంగా బలహీనతకు గురయ్యింది, అదే సమయంలో మానసికంగా కృంగిపోయినటువంటి స్థితిలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఇంత సమస్యల్లో బాధించబడుతూ బలహీనతలో ఉన్నటువంటి ఈ స్త్రీ సమాజ మందిరంలో ఉన్నది. ఇప్పుడు మనకి మానసిక బలహీనత అనగానే మనకు తెలిసినటువంటి విషయం ఏమంటే, ఇప్పుడు ఆత్మఫలములో గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలం గురించి రాయబడింది. అక్కడ ఒక విషయం ఏంటంటే, ఆత్మఫలంలో ఒక అంశము సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము అనేటువంటి మాటను సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాటతో తర్జుమా చేశారు. అదేంటంటే ఆవేశాలను అదుపు చేసుకోవడం, భావావేశాలను అదుపు చేసుకోవడాన్ని మనం సెల్ఫ్ కంట్రోల్ అంటాం. ఒకవేళ అదుపు చేసుకోలేకపోతే ఇక కోపాన్ని ప్రదర్శిస్తాము, ఇక రకరకాలుగా మనము కంట్రోల్లో ఉండం, మనకు స్వాధీనంలో ఉండం. అందుకే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంటారు ఇంగ్లీషులో. ఎక్కువ ఎగిరిగిరి పడతా ఉంటే అంటే కంట్రోల్లో ఉండం అనమాట. కంట్రోల్లో ఉండం. అది ఒక మానసికమైనటువంటి బలహీనత. ఏమో, ప్రతి మానసిక బలహీనతకు దెయ్యమే కారణం మనం చెప్పలేము కానీ, మానసిక దెయ్యం పట్టిన వాళ్ళకు మాత్రం మానసికమైనటువంటి బలహీనతలు కలిగి ఉంటారు అని మాత్రం మనము చెప్పగలం. ఆ దెయ్యం ఏం కూరలు వేసుకొని జుట్టు ఎరబోసుకొని ఏం ఉండదు. సాతాను అట్లా ఏం చేయడు, అది మన ఊహ. సాతాను యొక్క అగ్ని బాణాలు అంటాడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ. అగ్ని బాణాలు అవి కనబడేటువంటివి కాదు. మానసికమైనటువంటి యుద్ధం చేసేటువంటి వాడు సాతానుడు మానసికమైనటువంటి యుద్ధం చేసేవాడు. మానసికమైన మైండ్ గేమ్. అవ్వతో కూడాను మైండ్ గేమ్ ఆడాడు. ఏదైనా మనంలో అవ్వతో మైండ్ గేమ్ ఆడాడు. ఈ మానసిక యుద్ధములో అవ్వ ఓడిపోయింది. ఆయన చెప్పినట్లు, సాతానుడు చెప్పినట్లు విన్నది. మనకు అనుమానం కలగజేసేటువంటి వాడు, అది అవునా కాదా అని డౌట్ పెట్టేటువంటి వాడు సాతానుడు. కన్ఫ్యూజన్ కలగజేసేటువంటి వాడు సాతానుడు. మానసిక బలహీనతకు గురి చేసేటువంటి వాడు సాతానుడు. అదే బాణాన్ని యేసు ప్రభు పైన కూడా వాడాడు కదా. అదే బాణాన్ని యేసు ప్రభు పైన, దేవుడు అయ్యండి, సర్వశక్తిమంతుడు అయ్యండి అన్నటువంటి ప్రభు పైన కూడాను అదే బాణమే వాడాడు. మానసికమైనటువంటి యుద్ధం. అందుకే మనసులో ఆలోచన వచ్చినప్పుడే దాన్ని తుంచివేయటానికి ప్రయత్నం చేయాల. ఆలోచనను ఎంటర్టైన్ చేసినామంటే, ఒక చెడు ఆలోచనను దాన్ని కొనసాగేటట్లు చేశామంటే, ఆ ఆలోచన క్రియగా మారడానికి పెద్ద టైం పట్టదు. క్రియగా మారిన తర్వాత ఆపడం చాలా కష్టం. ఆలోచనగా ఉన్నప్పుడు ఆపడం సులభం. ఆలోచనగా ఉన్నప్పుడు ఆపడం సులభం, కానీ అది క్రియారూపం ధరించిన తరువాత ఆపడం అనేటువంటిది చాలా కష్టం. అది మానసిక బలహీనత వలన సంభవిస్తుంది. ఇవన్నీ చేసేటువంటి వాడు మన శత్రువు అయినటువంటి సాతానుడు. ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా బలహీనత ఉంటాయి మనకు. ఆత్మీయమైనటువంటి బలహీనతలు. ఆత్మీయమైనటువంటి విషయాల్లో చురుగ్గా పాల్గొనాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటాం, కానీ అది మన వల్ల కాదు. బైబిల్ చదువుకోవాలా, ఉదయాన్నే లేచి అనేటువంటి ఆశ మనసుకుంటుంది. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయ్యో, ప్రార్థనా జీవితం పోయిందే, ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చేసుకోం. మనం అనుకున్నంతగా ఆత్మీయ జీవితాన్ని అంత బలంగా కొనసాగించలేం. అనుకుంటూనే ఉంటాం కానీ కొనసాగించలేం.
అది ఆత్మీయమైనటువంటి బలహీనత. అది మన వల్ల కాదు, చేద్దాం అనుకుంటాం, కానీ బలహీనతలో కొనసాగుతూనే ఉంటాము. ఇటువంటివి ఆత్మీయమైనటువంటి బలహీనతలు ఉంటాయి. శారీరకమైనటువంటి బలహీనతలు ఉంటాయి, మానసికమైనటువంటి బలహీనతలు ఉంటాయి, ఆత్మీయమైనటువంటి బలహీనతలు కూడాను ఉంటాయి. ప్రభువుకి తెలుసు ఈ విషయాలన్నీ మనుషుల గురించి. లేఖనం చెప్తా ఉంది, శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గలతీ 5:17. ప్రభువే చెప్పాడు శిష్యులతోటి ఆ గెత్సెమనే వనములో, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎందుకు శరీరం బలహీనం? ప్రభువు చెప్పాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పాడు. ఆత్మను ఇచ్చింది దేవుడే, శరీరాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ముందు శరీరాన్ని చేశాడు. శరీరం చేసిన తర్వాత ఆయన నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఎందుకు శరీరము బలహీనం అంటే, శరీరాన్ని నేను గెలుచుకున్నాను అని అంటాడు సాతాను. శరీరం నాది, శరీరాన్ని నేను గెలుచుకున్నా. ఎక్కడ? ఏదైనా వనంలోనే గెలుచుకున్నా. ఎట్లా గెలుచుకున్నా? నువ్వు చేయొద్దని పని చేయించి నేను గెలుచుకున్నా. నువ్వు తిన్నప్పుడు ఈ పండు తినగానే నిశ్చయంగా చస్తావని చెప్పావు కదా, చెప్పాడు. మరి పండు తినేటట్టు చేసిన. ఇప్పుడు ఏం కావాలి? చావు కావాలి. చావునకు పట్టబడినటువంటి శరీరము. ఈ శరీరము ఏంటిది? ఈ శరీరము చావునకు పట్టబడినటువంటి శరీరము. ఎవరు తీసుకొచ్చారు చావు ఆ శరీరానికి అంటే? సాతానుడు. అంటాడు నేను గెలుచుకున్నాను, ఈ శరీరము నాది, నేను గెలుచుకున్నటువంటిది, ఇది నాది. కాబట్టి నేను గెలుచుకున్నటువంటి శరీరాన్ని నా ఇష్టం వచ్చినట్లు నేను చేయటానికి నాకు హక్కు ఉంది, ఇది నాదే. అందుకే మోషే శరీరం గూర్చి సాతాను వాదించను అని చెప్పి యోధా పత్రికలో రాయబడి ఉంది. మోషే చనిపోయినప్పుడు, అందుకే మోషే బాడీ ఆయన సమాధి ఎక్కడ లేదు, ఇంతవరకు కనబడలేదంట మోషే సమాధి. ఎందుకు కనపడలేదు అంటే కారణం అక్కడ మనకు ఒక చిన్న హింట్ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిఖాయేలుకి, దూత అయినటువంటి మిఖాయేలుకు ఈ సాతానుడుకు జరిగినటువంటి కొంచెం అక్కడ కన్వర్జేషన్ అక్కడ మనకు కనబడుతుంది. అపవాదితో వాదించాడంటే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు. ఏమని అంటే, ఈ శరీరం నాది, మోషే శరీరం నేను తీసుకొని పోతా అంటే మిఖాయేలు దానికి ఒప్పుకోలేదు. ఇది ఇక్కడ మనకు కనపడేటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరము బలహీనమైనటువంటిది. బలహీనము చేశాడు సాతానుడు, బలహీనం చేశాడు. అందుకే ప్రభు చెప్పాడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. పౌలు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. పౌలు పత్రికలో ఒక మాట రాస్తూ చెప్పాడు, రోమపత్రిక 7:18, మేలైనది చేయవలెనని అన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలంటే ఏందో తెలుసు, మేలైనది చెయ్యాలి అని తెలుసు, చేయాలనేటువంటి కోరిక నాకున్నది, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నా, దాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాను. ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నాను? ఈ శరీరము వలన ఈ శరీరములో ఉన్నటువంటి నియమము వలన నేను అనుకున్నది చేయలేకపోతా ఉన్నాను. బలహీనమైనటువంటి ఈ శరీరము. అందుకే పౌలు, ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది అంటే పెద్దగా పట్టించుకోలే ప్రభు. ఈ ముళ్ళు తీసే ప్రభువా ఈ శరీరంలో అంటే, శరీరంలో ముళ్ళు ఉంటే ఉన్నదిలే, అది పెద్ద విషయం కాదు, నువ్వు అట్నే ఉండు. ఏమేమి అర్థం చేసుకోవాలా అందులో మనమంటే, దేవుడు శరీరానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వలేదు అంటే, అది బలహీనమైనటువంటిది, అది మట్టితో చేయబడినటువంటిది. 103వ కీర్తనలో అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాడు. 103వ కీర్తనలో చదివితే మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మన శరీరము మట్టితో చేసినటువంటిది, అది ప్రభువుకు తెలుసు. అందుకే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు. మనం తప్పు చేసిన ప్రతిసారి అది జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు. మనం బలహీనతకు లోనైన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు.
ఏమని? మనము మంటివారము. మంటితో చేశాను కదా నా బిడ్డని, మంటి దేహం, బలహీనమైన దేహం, పోనీలే క్షమిద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం. మనము మంటివారము. ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మనం మంటివారమని మనమే జ్ఞాపకం చేసుకోం. మంటివారమని ఎవరన్నా మనల్ని అన్నా కూడా ఒప్పుకుంటామా? మట్టివాడా అంటే గమ్మునుంటామా? మనము ఊరుకోము. మనం ఆ విధంగా ఎప్పుడు ఆలోచించాం. మట్టివాడిని ప్రభు, మట్టి. ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడన్నా అట్లా ఒకవేళ చేస్తారేమో, కానీ మామూలుగా దైనందిన జీవితంలో మట్టి శరీరం మంది, మట్టి దేహం మంది, అట్లా ఎవరు మన ఆలోచన కూడా రాదు. కానీ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన జీవితంలో మనం చేసేటువంటి పనులను బట్టి, మన బలహీనతలో మనం చేసేటువంటి ఎన్నో క్రియలను బట్టి మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ శరీరము ఈ విధమైనటువంటి బలహీనతకు లోనైనటువంటి శరీరము. ఇట్టి శరీరాన్ని సాతానుడు పట్టేశాడు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా, 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. పట్టిన ఒక స్త్రీ అంటే దయ్యం పట్టేస్తుంది, దయ్యం పట్టుకుంటుంది. చాలాసార్లు మనం చెప్పుకున్న ఉదాహరణ, పట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? పట్టబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? పట్టబడిన వాళ్ళు, అరెస్ట్ కాబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? పోలీసుల చేత పట్టుకొనబడినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. అంతే కదా. పట్టబడకుండా ఉన్నంతకాలం బయటనే ఉంటారు, ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. ఒకసారి పట్టుబడిన తర్వాత, దొంగ ఒకసారి పట్టుబడిన తర్వాత, క్రిమినల్ ఒకసారి పట్టుబడిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఎక్కడ ఉంటాడు? సమాజంలో ఉంటాడా? తిరుగుతాడా? సంఖ్యలు వేసి వదిలి పెడతారా? సంఖ్యలు వేసిన తర్వాత పట్టుకున్న వాళ్ళని ఏం చేస్తారు? జైల్లో పెడతారు, లోపల పెడతారు. ప్రభు వచ్చింది అందుకే. బంధించబడి ఉన్నటువంటి వారిని విడుదల చేయుటకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. గుడివారి కనులు తెరవబట్టకు, బంధించబడినటువంటి వారిని విడుదల చేయుటకు. లూకాసు వార్త 4వ అధ్యాయం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. ఒకవేళ ఈ చెర చాలా ఉన్నాయి. ఈ చెర అనేటువంటి విషయంలో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ ఈ చెరలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే పట్టుబడ్డటువంటి వారు. అంటే ఇప్పుడు ఈ భాగంలో ఈ స్త్రీ ఎక్కడున్నట్టు? దయ్యము చేత పట్టబడినటువంటి స్త్రీ. పట్టబడినటువంటి వారు ఎక్కడ ఉంటారు? చెరలో ఉంటారు. అంటే ఈ సూత్రం ప్రకారం ఈమె ఎక్కడుంది? చెరలో పట్టబడింది. సాతాను కబంధ హస్తాలలో 18 ఏండ్లు. మామూలుగా లైఫ్ టైం అంటే 14 ఏళ్ళు వేస్తారేమో శిక్ష, జీవిత ఖైదు అంటే, యావజ్జీవం అంటే. ఇది ఈ యావజ్జీవం కంటే ఇంకొక 4 ఏళ్ళు ఎక్కువే ఉన్నాయి. 18 సంవత్సరాలు ఇంకా రిలీజ్ కాలే, ఇంకా కొనసాగుతూనే ఉంది. 18 సంవత్సరముల నుండి ఈ బంధకాల్లో పట్టబడి ఈమె కొనసాగుతూ ఉన్నది. ఈ బలహీనతలో, బంధకాల్లో ఉన్నటువంటి స్త్రీ, పట్టబడినటువంటి స్త్రీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, నేను పట్టబడి ఉన్నాను అని తెలుసుకోవటమే గొప్ప విషయం. ఫస్ట్ స్టెప్. చాలామంది ఒప్పుకోరు. నేను ఎందుకు పట్టుబడ్డా, నాకేం, నేను ఫ్రీ, నేను స్వేచ్ఛాజీవిని అంటారు. ఆ దినాన ఇశ్రాయేలీయులు కూడా అట్లాగే అన్నారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని యేసు ప్రభు ఎప్పుడైతే అన్నాడో, మీరు నిజంగా నాకు శిక్షలే నా మాటను మీరు గ్రహించేటలా, మీరు సత్యం గ్రహించేదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పే ఒక మాట. అంటే మేము ఎవరికి ఎన్నడూ మేము బానిసలుగా ఉండలేదు, మేము స్వతంత్రులము అని తిరగబడ్డారు యేసు ప్రభు పైన. ఉన్నది బంధకాల్లో, నిజానికి వారు విపరీతమైనటువంటి బంధకాల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా ధర్మశాస్త్రము క్రింద కబంధ హస్తాల్లో ఉన్నారు వాళ్ళు. దాని నుండి విడుదల పొంది తీసుకోవడానికి కదా ప్రభు వచ్చింది. నా మాటలు వింటే, మీరు గ్రహిస్తే, దాని ప్రకారం చేస్తే
మీరు స్వతంత్రులు అవుతారు, మీ బంధకాలు ఊడిపోతాయి అంటే వాళ్ళు ఒప్పుకోలే. అంటే ఒప్పుకోడు అనమాట మనిషి. తన ఇన్నర్ స్టేటస్ని ఎవరైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఒకవేళ అర్థం చేసుకుంటే, అర్థం చేసుకొని పైకి చెప్తే ఎవ్వరికి ఇష్టం లేదు. మన మనసులో ఉన్నటువంటి విషయాలను పైకి ఎవరైనా చెప్తే అసలు ఒప్పుకోం. మనిషి యొక్క నేచర్ అది. అసలు ఒప్పుకోము, కాదంటాం, వాదిస్తాం కూడా. ఒప్పుకోలే వాళ్ళు కూడా. నువ్వు బంధించబడి ఉన్నావంటే, ఏం నాకేమైంది, నువ్వే బంధించబడి ఉన్నావు, నాకేం బాగానే ఉన్నా అంట. అటువంటి పరిస్థితి. బంధించబడిన ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ ఏ విషయాల్లో బందీలుగా ఉన్నారో ఫస్ట్ గుర్తించడం ముఖ్యం. నేను బందీగా ఉన్నాను, ఈ బంధకాల నుంచి బయటికి రావాలి అని ఒకసారి ఆలోచన చేస్తే ప్రభువు దానికి మార్గం ఇస్తాడు. అట్లా కాకుండా నాకు ఈ బంధకాల్లోనే బాగుంది అని అనుకుంటే కష్టమే. తప్పిపోయిన కుమారుడు పందుల్లో బాగానే ఉంది అని అనుకుంటే ఎప్పటికీ అక్కడ నుండి బయటకు వచ్చేవాడు కాదు. నా తండ్రి ఇంట్లో కంటే ఈ పందులతోనే నాకు బాగుంది అని ఆయన అనుకోలే. నేను ఈ పందుల్లో బంధించబడి ఉన్నాను, నేను ఇక్కడ నుంచి లెగవాలి, నేను విడుదల కావాలి, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనేటువంటి ఆలోచన తనకు రావడం గొప్ప సంగతి. బంధకాలు ఇష్టంగా బందీఖానాల్లో ఉండేటువంటి వారు, కొన్ని సంవత్సరములుగా అదే బందీఖానాల్లో ఉండేటువంటి వారు ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఎంతోమంది సమాజంలో ఉన్నారు. యేసు ప్రభు ప్రత్యేకంగా వచ్చింది బంధించబడినటువంటి వారిని విడుదల కలిగించడానికి. బంధకాల్లో ఎప్పుడు సంపూర్ణమైనటువంటి సంతోషం ఉండదు. ఒక పెద్ద క్రిమినల్ దాదాపు 7-8 సంవత్సరాలు జైల్లో ఉండి, చాలా పెద్ద క్రిమినల్ బయటికి వస్తే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన చెప్పినటువంటి మాట, జైల్లో ఉండడం అనేటువంటిది అంత నరకం ఇంకొకటి లేదు. జైల్లో బహు నరకం, ప్రత్యక్ష నరకం. ఆయన పెద్ద డబ్బు ఉన్నాడు, బాగా అన్ని అధికారము అన్నీ ఉన్నాయి. జైల్లో ఉండాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలు. ఉన్న తర్వాత చాలా కష్టం. బంధకాల్లో ఉండటం, బంధకాల్లో పడి ఉండటం చాలా దుర్బలమైనటువంటి విషయం. ఈ స్త్రీని ఒకవేళ అడిగితే చెప్తుందేమో, 18 సంవత్సరాల నుంచి ఈ బలహీనమైనటువంటి స్థితిలో ఈ బంధకాల్లో పట్టబడి ఎట్లా ఉన్నావమ్మా అంటే బాధ ఒకవేళ చెప్తుందేమో. అంత కష్టం బంధకంలో. ఈ స్త్రీ ఎక్కడున్నది? ఎచ్చట ఉండెను, సమాజ మందిరములో ఉండెను. అచ్చట ఉన్నది, సమాజ మందిరంలో ఉన్నది. సమాజ మందిరం హోలీ ప్లేస్ కదా. సమాజ మందిరం అంటే ఇప్పుడు సంఘంతో సమానం, చర్చితో సమానం, ఆలయంతో సమానం. ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉండేవి, ఇప్పుడైతే చర్చెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎక్కడుందామే? చర్చిలో ఉంది. అంటే ప్రతివారము చర్చికి వస్తుంది, ప్రతివారము ఆరాధనకు వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఆలయానికి పోతున్నా, ఆరాధనకు పోతున్నా బంధకాలు కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. ఆ బంధకాలన్నింటినీ తెంచుకొని, అంటే మన వల్ల కాదు, ప్రభు చేతిలో పెడితే బంధకాలను తెంచేస్తాడు. ప్రభు చేతిలో పెట్టడానికి మనం ఇష్టపడకపోవడం చేతనే మన బంధకాలు ఇంకనూ బంధకాలుగానే ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె ఎట్లా ఉంది? ఏ స్థితిలో ఉంది? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండెనో. ఆమె నడుము వంగిపోయింది. ఇప్పుడు నడుము అనేటువంటి మాటకు లేఖనంలో మనము పరిశీలన చేస్తే, నడుము అనేటువంటి మాట మనస్సుకు సాదృశ్యంగా ఉంది. నడుము, మనస్సు చాలాసార్లు లేఖనంలో చెప్పబడినటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 6:14 ఏమనంటాడు? మీ నడుముకు సత్యము అను దట్టి కట్టుకునుడి అంటాడు. మీ నడుముకు సత్యము అను దట్టి కట్టుకునుడి. నడుముకు సత్యం ఎందుకు కట్టుకోవాలా? నడుముకు సత్యం ఎందుకు కట్టుకోవాలంటే 1 పేతురు 1:13 రాయబడినటువంటి మాటను మనం పరిశీలిస్తే, 1 పేతురు 1:13 ఒకసారి తీస్తే చదవండి.
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. చాలు. ఏమంట? ఈ నడుము దేన్ని సూచిస్తూ ఉంది? మనస్సును సూచిస్తూ ఉంది. ఈ మనస్సును కట్టుకోవాలి. దేంతో కడితే ఉంటుంది మనస్సు? నడుమునైతే దట్టి అంటే ఏదో టవలో సంథింగ్ ఏదో గట్టిగా కట్టితే నడుము నిలబడద్దు అనుకుందాం. ఒకవేళ ఫిజికల్గా నడుము వంగిపోకుండా ఉండాలంటే, మరి మనస్సు అనేటువంటి నడుము, ఈ మనస్సు ఏం చేస్తుంది? 18 ఏళ్ల నుంచి పాడైపోయింది మనస్సు. వంకరటింకరగా ఉంది మనస్సు. చక్కగా లేదు ఈ మనస్సు. 18 ఏళ్ల నుంచి పాడైపోయింది ఈ మనస్సు, వంగిపోయింది. చక్కగా ఎంత మాత్రము లేకుండేనో. ఇప్పుడు చక్కగా మనస్సు చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? మనసుకు మందు ఏంటిది? మనసు వక్రమైనటువంటి బుద్ధి కలిగి ఉంది. క్రుక్కుడ్నెస్ ఉంది మనసుకి. ఇటు అటు తిరుగుతూ ఉంది మనస్సు. పాములాగా. పాము చక్కగా పోదు. పాము వంకలొంకలు పోతుంది. పాము ఇటు అటు తిరుగుతుంది. చక్కగా లేనటువంటి మనసు కూడా అంతే. వంకలొంకలు. ఏమో వంగిపోయింది. చక్కగా లేదు. మనసు చక్కగా లేదు, నడుము చక్కగా లేదు. విశ్వాస జీవితం కూడా అంతే. మనస్సు చక్కగా లేకపోతే, వంకరొంకరగా ఉంటే, ఆ జీవితం దేవునికి ఎంత మాత్రమో ఇష్టమైనటువంటిది కాదు. చక్కగా ఉండాలి మనస్సు. వంకరతనం లేకుండా ఉండాలి మనస్సు. మీ నడికట్టు చేత నడుము బలపరుచుకునుడి. సామెతలు 31. బలపరుచుకొని అనేటువంటి మాట ఎవరామె? స్త్రీని గురించి చెప్తూ అంటాడు. స్త్రీ, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ గురించి చెబుతూ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 31:17లో నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుంది ఆమె మనసు గట్టిగా స్ట్రైట్గా ఉంటుంది. అందుకే ఆమెను గౌనుల యొద్ద కొనియాడబడెను ఆమెను గురించి అని చెప్పేసి 31వ అధ్యాయం సామెతల్లో ఉంది. ఎందుకు ఆ స్త్రీ గురించి అంత గొప్పగా చెప్పబడింది 31వ అధ్యాయంలో? ఎందుకు అంటే తన నడుము చక్కగా ఉంది. ఎందుకు చక్కగా ఉంది అంటే ఆమె నడికట్టు చేత తన నడుమును బలపరుచుకొని ఉంది. ఆమె మనసులో వంకరతత్వం ఎంత మాత్రము లేదు. తను బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేయును గాని కీడేమీ చేయదు. ఎందుకు అంటే తన మనస్సు నడికట్టు చేత గట్టిగా కట్టుకొని ఉన్నది. ఎక్కడ దొరుకుతుంది ఈ నడికట్టు? ఎక్కడ దొరుకుతుంది కట్టుకోవాలంటే? మనసు వక్ర మార్గమును తిరగకుండా స్ట్రైట్గా ఉండాలి అంటే సత్యము అను దట్టి కట్టుకోవాలి. సత్యమును దట్టి ఎక్కడ దొరుకుతుంది సత్యము? యేసు ప్రభువు చెప్పాడు, నేనే సత్యము. వాక్యములో ఉన్నది సత్యము. నీ వాక్యము సత్యము. లేఖనము చెప్పేటువంటి మాట. యేసు ప్రభువు సత్యము. ఆ బోధను మనము హృదయంలోనికి తీసుకున్నప్పుడు, ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారము జీవించినప్పుడు మన నడుములు కూడాను సత్యము అనేటువంటి దట్టి చేత కట్టబడినటువంటి స్థితిలో ఉంటాయి. చక్కగా నిలబడి ఉంటాయి. ఇక వంకరతనం ఉండదు, ఇక వక్ర మార్గము ఎంత మాత్రం ఉండదు. స్ట్రైట్గా మనము ఉండగలుగుతాము. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారముగా ఉంటాము. అంటే ధైర్యం. పడిపోతాననేటువంటి బాధ, భయం ఉండదు. నేను పడిపోతానేమో అని భయం ఉండదు. చాలామంది కొన్ని పనులు చేయడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడికి పోతే నేను బలహీనుడినై పడిపోతానేమో, ఆ ప్లేస్కి పోతే నేను నిభాయించుకోలేనేమో, ఆ ప్లేస్కి పోతే నా బలహీనటువంటి మనసు ఈ తప్పు చేయడానికి అవకాశం ఉందేమో అని చాలా భయపడుతూ ఉంటారు. ఓకే, ఒక రకంగా మంచిదే అనుకోండి. అయినప్పటికీ కూడా నా భయం కూడా ఉండదు. ఎప్పుడు అంటే నీ నడుముకు సత్యము కట్టుకున్నప్పుడు. ఎక్కడ కట్టుకుంటున్నాం? హృదయములు, మనసులోనికి వాక్యాన్ని స్వీకరించాలి. ప్రభువు చాలాసార్లు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అయ్యా నిన్ను కన్న గర్భము చాలా గొప్పది, ఆశీర్వదించబడింది.
నీ తల్లి దగ్గర పాలు తాగావు, నువ్వు ఆమె చాలా గొప్పది, నేను ఎవరికి అన్నారో నాయనా అని అన్నది ఒక స్త్రీ. అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? బా ఎంత మంచి మాట అన్నావమ్మా, నీకు దేవుడే బయలుపరిచాడు, చాలా గొప్ప మాట అన్నావు అనలే. ఏమన్నాడంటే, అవును కానీ నా తండ్రి ఈ మాటలిని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ఇంకా గొప్పోడు. నాకు అన్నలాంటోడు, నాకు అక్కలాంటోడు, నాకు తల్లి లాంటోడు, నా తల్లి లాంటిది, నాకు చెల్లి లాంటిది. ఎవరు? ఆయన మాటలు విని ఆయన చిత్త ప్రకారము చేయు ప్రతివాడు. వాడిలో ఎంత మాత్రమో ఇంకా వంగిపోయిన మనసు ఉండదు, వక్ర బుద్ధి ఉండదు. ఎంత మాత్రమే వంగిపోవడం అనేటువంటిది ఉండదు. ఇంకా స్ట్రైట్గా ఉంటాడు. తన మార్గం సరైనటువంటి మార్గముగా ఉంటుంది. అటు ఇటు పోనే పోడు. ఎవరు కట్టుకుంటారు నడికట్టు? మొదటి సమయంలో 18:4 ప్రకారం వీరులు కట్టుకుంటారు నడికట్టు. WWF చూసారా? అందులో రెజ్లర్స్ కట్టుకుంటారు, గట్టిగా కట్టుకుంటారు. పెద్ద పెద్ద బరువులు ఎత్తేవాళ్ళు నడికట్టు కట్టుకుంటారు. బలవంతులు నడికట్టు కట్టుకుంటారు. వీరులు నడికట్టు కట్టుకుంటారు. పోరాట యోధులు నడికట్టు కట్టుకుంటారు. ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా నువ్వు పోరాట యోధులుగా ఉండాలంటే, యోధురాలిగా ఉండాలి అంటే నడికట్టు కట్టుకునవలసిందే. అప్పుడు నీ నడుమోగిపోదు. అప్పుడు నిజంగా 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో చెప్పినటువంటి స్త్రీలాగా స్త్రీలు ఉంటారు. అటువంటి పరిస్థితి ఈ స్త్రీకి లేదు. ఆమె వంగిపోయింది. 18 సంవత్సరాల నుండి వంగిపోయింది, నలిగిపోయింది, చక్కగా లేనే లేదు, మానసికంగా కృంగిపోయింది, చితికిపోయింది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. ఇంకా నడుము వంగిపోతే ఇంకా చక్కదనం ఏముంది? అంటే చక్కగా నిలబడడానికి ఏముంది? చక్కగా లేకపోతే అంటే స్ట్రైట్గా ఒక వ్యక్తి లేకపోతే, ఒకరి యొక్క బుద్ధి చక్కగా లేకపోతే దేవుడు వాడితో మాట్లాడు. ఫస్ట్ అది మనం గమనించాలి. నాకు దేవుడు మాట్లాడాడు, నాకు దేవుడు కలిశాడు, నన్ను దేవుడు కల్లో కనపడ్డాడు, నాతో మాట్లాడాడు. బుద్ధి మాత్రం ఒక్కరు బుద్ధి, కానీ దేవుడు మాట్లాడతాడంట. బుద్ధి చక్కగా లేనివాడితో దేవుడు మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడు. పెద్ద పెద్ద ప్రవక్తలకే ప్రభువు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా లేకపోతే నీతో మాట్లాడు. నేను బుద్ధి చక్కరగా ఉండదు, కానీ దేవుడు మాట్లాడాడు నాతోటి, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నాకు కళ్ళ కనపడ్డాడు అంటుంటారు కొంతమంది. కానీ బుద్ధి మనసు చక్కగా ఉంచుకోకుండా వంగిపోయి ఈ స్త్రీలాగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడాడు. లేఖనంలో రాయబడి ఉంది, ఎజెకియేల్లో అంటాడు, ఎజెకియేలు 2:1 నరపుత్రుడు నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. ఎజెకియేలు ఎంత గొప్పడు! ఎజెకియేలు ప్రవక్త, ఎంత గొప్ప ప్రవక్త, దేవుని సేవకుడు. అటువంటి దేవుని సేవకుని సైతం ఒకానొక సందర్భంలో అతను చక్కగా నిలబడలేక ఉన్నాడు, లేకుంటే కూర్చొని ఉన్నాడు, లేకుంటే పండుకో ఉన్నాడు, చక్కగా లేడు, నిలబడలేడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను వచ్చాను, నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు చక్కగా నిలవబడాలి. నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడు. ప్రభువా, నేను చక్కగా నిలబడలేను, నా వల్ల కావట్లేదు, నా నడుము వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది? నీ నడుము ఎందుకు వంగిపోయింది? సత్యమనే దట్టి లేదు ప్రభువా, సత్యమనే దట్టి నేను కట్టుకోలే, నా నడుము వంగిపోయింది. ఎందుకు కట్టుకోలే? నేను చెప్పాను కదా, నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి అంటే మీ మనసులకు సత్యం అనే దట్టి కట్టుకోవాలని చెప్పాను కదా. మరి ఎందుకు కట్టుకోలే? తప్పు నీదే, నేను మాట్లాడపో. ఒకవేళ ఈయన ఎజెకియేలు నిలబడకుండా ఉండుంటే దేవుడు మాట్లాడేవాడు కాదేమో. తర్వాత దేవుడు నిలబెట్టాడు లేండి. తర్వాత కింద చూస్తే ఎజెకియేలు గ్రంథంలో దేవుడు ఆయన లేపి నిలబెట్టాడు, లేకుంటే ఆయన నిలబడేవాడు కాదు. ఏమన్నా కూడా దేవుడు ఇప్పుడు ఈ స్త్రీని కూడా దేవుడు నిలబెడతాడు. ఇప్పుడు తర్వాత నిలబడితే కానీ మాట్లాడు, చక్కగా ఉంటేనే కానీ మాట్లాడు. ప్రభు నువ్వు చక్కగా లేకుండా ప్రభు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు చక్కగా లేకుండా తప్పిపోయిన కోపాడు ఇంటికి పోకుండా ఆ పంతుల దగ్గర ఉంటేనే తండ్రి వచ్చి కౌలించుకున్నాడా? ఆ
ఆ పందులకి తండ్రి వచ్చాడా? తండ్రి వచ్చి అక్కడ నుండి లేచి తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వచ్చి కౌగులించుకున్నాడు. నువ్వు చక్కగా లేవు, నీ మాట చక్కగా లేదు, నీ ప్రవర్తన చక్కగా లేదు, నీ మనసు ఏది చక్కగా లేదు, వంగిపోయిన స్థితిలో ఉంది, వక్రంగా ఉంది, క్రుకుడ్నెస్ ఉంది. దేవుడు మాట్లాడతాడా? కొన్ని సత్యాలు కఠినంగా ఉంటాయి, కానీ సత్యం సత్యం కాకుండా పోదు. చేదుగా ఉన్నంత మాత్రాన మందు మందే, ఆ మందు వేసుకుంటేనే చేదు. ఆనందయ్య మందు తీసుకొచ్చారు, నాకు ఇచ్చారు, నా ఫ్రెండ్స్ పంపించారు. మింగితే ఎట్టుంటుంది? తీయగా ఏముండదు, అది చేదుగానే ఉంది. కానీ మింగాలి, మింగితేనే కరోనా రాదు అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. మింగాల. సత్యము చేదుగానే ఉంటుంది, కానీ తప్పదు. సత్యం చేదుగా ఉన్నందుకే యేసు ప్రభువుని ఆ దినాన ఇశ్రాయేలు వ్యతిరేకించారు, విమర్శించారు. కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా నిలబడకపోతే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడడు. దానియేలు గ్రంథం దానియేలు 10:11 ఉంది. దానియేలు, నీవు బహుప్రియుడువు, నువ్వు చాలా నాకు ఇష్టమైనటువంటి వాడు. నాకు తెలుసు, నాకు నీ తండ్రి తెలుసు, మీ తల్లి తెలుసు, మీ తాత తెలుసు, వాళ్ళందరూ నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు, నాకు భక్తులు. నువ్వు కూడా తెలుసు, నేను తల్లి గర్భంలో ఉండగానే నేను రూపించాను, నాకు తెలుసు నువ్వు. నేను నీ దగ్గరకు వచ్చాను. ఎందుకు వచ్చాను? నీతో మాట్లాడడానికి వచ్చాను. అయితే నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుము. దానియేలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నిలబడలేవు. నువ్వు నిలబడలేకపోతే నేను నీతో మాట్లాడను. నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో. నేను ఒకవేళ నువ్వు నిలబడకుండా నేను నీతో చెప్పిన ఆ మాటలు నువ్వు తెలుసుకోలేవు. అందుకు దేవుడు లేచి నిలబడమంటాడు. ఒకవేళ నిలబడలేకపోయాడు ఏజ్కేలు యెహోవా హస్తం వచ్చి ఆయన లేచి నిలబెట్టింది. ఎందుకు అంటే నిలబడితే కానీ ఆయన చెప్పే మాటలు అర్థం కావు. నడుము చక్కగా సత్యమును దట్టితోటి కట్టబడి స్ట్రైట్గా నిలవబడితే తప్ప ప్రభువు మాటలు మనకు అర్థం కావు. అందుకనమాట నిలబెట్టింది. అందుకనమాట సత్యం అని దట్టి కట్టుకోమంటున్నది. నడుము వంగిపోతే నిలబడలేము. నిలబడకపోతే దేవుడి మాటలు మాట్లాడినా మనకు అర్థం కావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉన్నది. అయితే ఇంత కష్టంలో కూడాను ఆమె చేసిన ఒకే ఒక మంచి పని, ఆలయానికి రావటం, దేవుని సన్నిధికి రావటం. ఏం పోతాం, నడుమొంగిపోయింది 18 సంవత్సరముల నుండి, ఏం పోతాము, ఇంట్లోనే ఉందాంలే అని అనుకోలే. ఒకవేళ ఇంట్లోనే ఉండుంటే ఆ రోజు కూడా ఈ ఒక్కరోజు పోకుండా ఏముందాంలే, ప్రతి వారం పోతున్నా కదా, ఈ ఒక్క వారం ఇంట్లో ఉందాంలే అని అనుకోని ఉంటే ప్రభు ఆ రోజు సమాజ మందిరంలోనికి వచ్చేవాడు, ఆమెను కలిసేవాడు కాదు, ఆమెను చూసేవాడు కాదు, ఆమె జీవితం అట్నే పోయింది. చూడండి ఒక్కొక్క సమయము అనేటువంటిది ఎట్టుంటుందో. అందుకే అంటాడు, మీరు సమాజంగా కూడుట మానకుడి. కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజంగా కూడుట మానుకోవద్దు. ఈ రోజుల్లో ఒకే పరిస్థితిని బట్టి కోవిడ్ ఉంది, లేకుంటే ఇంకొన్ని రాలేని పరిస్థితులు ఉంటాయి, వాటి విషయం కాదు. జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, వాటి విషయం కాదు. ఏం పోతాం మళ్ళీ ఈసారి బోధంలో ఏం. చాలామంది ఆలయానికి రారు. యాక్చువల్గా మన ఆలయానికి రావాల్సినటువంటి వారు వస్తే సరిపోదు. కనీసం 500 మందికి తక్కువ రాకుండా ఉంటారు. 500 మంది పైనే ఉన్నారు వస్తే, కానీ రారు. కారణం ఏదో సంథింగ్ దూరమనో ఏదో సంథింగ్, కారణం ఏమైనా కానివ్వండి. ఆలయానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ స్త్రీ స్వస్థపరచబడింది. ప్రభు యొక్క కనుదృష్టిలో ఈ స్త్రీ పడింది. అడగలేదు ఈ స్త్రీ, ప్రభుని ఏం అడగలేదు. ప్రభు 18 ఏళ్ళ నుంచి నేను బాగలేనని స్వస్థపరిచి అడగలేదు. అయినప్పటికీ ఏం చేసినటువంటి పని ఏంటంటే ఆలయానికి రావటం. చూడండి, ఆలయానికి రావడం వలన ఈ స్త్రీ ఎంత గొప్ప స్వస్థతను పొందుకున్నదో. తన జీవితమే మారిపోయింది.
ఆశ్చర్యంగా ఉంటాయి దేవుని కార్యాలు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. అటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ స్త్రీ, అప్పుడేమన్నా కార్లు ఉన్నాయా సమాజ మందిరానికి పోవాలంటే? పైగా ఆ ఇశ్రాయేల్ దేశం మనలాగా కూడా ఉండకపోవచ్చు, ఉండదు. అంతా కూడాను అప్ అండ్ డౌన్ ఉంటుంది. చాలామంది చెప్తారు, మంచి వయసులో ఉన్నప్పుడే పోండి ఇశ్రాయేల్ దేశానికి, కొంచెం వయసు అయిపోయిన తర్వాత పోతే మీరు ఎక్కలేరు దిగలేరు అంటారు. అంతగా ఎగుడు దిగుడుగా ఉంటుందంట, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్, అస్సలు ఎక్కలేరు. అటువంటి దేశం అదే. అటువంటి పరిస్థితుల్లో ఆమె నడుము బాలేకపోగా వంగిపోయి, అంత బలహీనతలో ఉన్నటువంటి స్త్రీ ఆలయానికి ఏం పోదాంలే, కార్లు లేవు, బండ్లు లేవు, ఆ రోజుల్లో నడిచే పోవాలి. అయినా పోయింది, కష్టపడి ఆలయానికి పోయింది. ఆరాధనకు అటెండ్ కావాలి, కష్టమైన నిష్టమైన వెళ్ళింది. వెళ్ళి ప్రభువు దృష్టిలో పడింది. అది గొప్ప సంగతి. ఆమె ప్రభువుని చూడటం కాదు, ప్రభువు ఆమెను చూడటం గొప్ప విషయం. ఇక్కడ పొట్టి జక్కయ్య విషయంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. జక్కయ్య ప్రభువుని చూడడం కోసం ఆయన చెట్టెక్కాడు, చేశాడు రకరకాలు. అది కాదు అక్కడ ప్రధానమైనటువంటి విషయం. ప్రధానమైన విషయం ఏంటంటే ఆయనను ప్రభువు చూడటం. కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య చెట్టు దిగు అన్నాడే, అది గొప్ప విషయం. ప్రభువు దృష్టిలో జక్కయ్య పడ్డాడు, అది గొప్ప విషయం. ఆయన ఇంట్లో ఉండటానికి ఇష్టపడ్డాడు, అది గొప్ప విషయం. అట్లాగే ఈ స్త్రీ కూడాను ప్రభువును చూస్తూ ఉంది, వచ్చింది, కూర్చుంది. కానీ ప్రభువు దృష్టిలో ఈ స్త్రీ పడింది. నీవు ప్రభువు దృష్టిలో పడ్డావా, పడ్డాలని ఆశపడుతున్నావా అనేది ప్రధానమైనటువంటి విషయం. ప్రభువు దృష్టిలో మనము పడ్డప్పుడు ప్రభు పిలిచాడు ఆమె, ప్రభు పిలిచాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. యేసు ఆమెను చూచి రమ్మన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ఆమెను ఏ విధంగా చూశాడో మనల్ని కూడా ఆయన చూడాలి. మామూలుగా చూస్తూ ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు ఆయన. మామూలుగా అన్ని మనుషులు చూస్తుంటాడు, మనుషుల్లో ఉండేటువంటి హృదయాలోచనలు అన్నీ చూస్తూ ఉంటాడు. చూడటం కాదు. కష్టపడి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు ఆలయంలో గడపాలి అనేటువంటి ఆశతోటి వచ్చింది చూసారా ఆమె, అది చూశాడు ప్రభు. ఇప్పుడు 2 కాసులు ఇచ్చినటువంటి స్త్రీ ఎందుకు గొప్పది అయింది అంటే, ఎందుకు ఎక్కువ ఇచ్చింది అన్నాడు ప్రభు? ఆమె ఇచ్చింది చాలా తక్కువ, కానీ ఎక్కువ ఇచ్చింది అన్నాడు. వీరందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అంటే ఏం చూశాడు ప్రభు? ఏం చూశాడంటే ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత చూశాడు. నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి, నీ పూర్ణ బలముతోటి, నీ పూర్ణ ఆస్తితోటి అనుకుందాం నీ దేవుడనే యెహోవాను ప్రేమించాలి. ఆమెకున్నదే 2 కాసులు ఇచ్చాడు, అందుకు ఎక్కువ వేసింది అన్నాడు. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ తృష్ణను ప్రభువు చూశాడు. ప్రభు అది చూసేవాడు. ఆలయానికి రావాలనేటువంటి ఆ ఆశను చూశాడు. అందుకే ఆమెను చూసి, ఆమె ఇంటెన్షన్ చూసి కార్యము జరిగించేవాడు. నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని బట్టి ప్రభు యొక్క ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒకవేళ ఏదో మోటివ్ వేరే ఉండొచ్చు, కనబడడానికి మంచి పని చేస్తున్నట్టుగా కనబడవచ్చు, కానీ నీ మోటివ్ వేరే ఉండొచ్చు. దానికి ఎటువంటి ఫలము ఉండదు. అయితే మనసులో ఏ ఉద్దేశం, ఆ ఉద్దేశమును బట్టి ప్రభు దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, క్రియ జరిగించేటువంటి వాడు. ఆ ఇంటెన్షన్ ఆయనకు నచ్చింది. ఆమె అడగక మునిపే ఇటువంటి కేసులు అన్నమాట యేసుప్రభు చెప్పింది. మీరు అడగక మునిపే మీకు అవసరమైనవన్నీ కూడాను మీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్పాడు కదా ప్రభు. అడుగుడి మీకు ఇవ్వడం అని చెప్పాడు. ప్రార్థన నేర్పించేటప్పుడు చెప్పాడు, మీరు అడగక మునిపే మీకు అవసరమైన అన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. ఎప్పుడు తెలుసా? ఈ కాంటెక్స్ట్లో
ఈ సందర్భంలో నీ హృదయము చక్కగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో, నీ హృదయం మంచిగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో, నీ ఇంటెన్షన్ మంచిగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో, హృదయము శుద్ధి ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు దానిలో వారు దేవుని చూచెదరు అని చెప్పి ఎందుకు అన్నాడంటే, ఎందుకే ఆ ఇంటెన్షన్ బట్టి ప్రభు కార్యం చేశాడు. ఆమె అడగలే, ప్రభు నన్ను స్వస్థపరచు అడగలే, అడగకుండానే కార్యం చేశాడు. మనసు మంచిదైతే, హృదయ శుద్ధి ఉంటే అడగవల్లే ప్రభువుని. మనకు అవసరతలన్నీ కూడాను ఆయనకు తెలుసు. తెలిసి ఉన్నట్టు దేవుడు ఇచ్చే దేవుడు. అప్పుడు ఆమె బలహీనత, ఆమెది మామూలు బలహీనత కాదు, ఆమె దురాత్మ సమస్య, ఆమెది అనారోగ్య సమస్య, ఆమెది మానసిక సమస్య, ఆమెది సాంఘిక సమస్య. మామూలుగా వంగిపోయి నడుస్తూ ఉంటే ఎవరు ఏదో మాట అనకుండా ఉంటారా? ఏదో అంటారు, లోకులు కాకులు ఏదో ఒక మాట అంటారు. ఏం చేసిందో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎటు ఇబ్బంది పెడతా ఉంది, ఏం పాపం మూట కట్టుకుందో, ఏం చేసిందో ఏదో ఒకటి అంటారు. మనుషులు అనుకుంటారు, లోపలే అనుకుంటారు. మనిషి బుద్ధి అంత. అయినా కానీ ఆమెకి పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు కష్టమైనా పర్లేదు, పోతా ప్రభువు దగ్గరికి, ఆలయానికి పోతా, ఆరాధనలో పాల్గొంటా. చాలామంది బైబిల్ తీసుకురావడానికే ఇష్టపడరు. బైబిల్ తీసుకొస్తే అబ్బో భక్తులు అనుకుంటారు అనేటువంటి సిగ్గు. పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. అది కదా ప్రభు చూసేది. నువ్వు సిగ్గుపడతా నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంది? భయపడతా ప్రభు సనికి నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంది? ఎవరికి కావాలి నీకు కానుక? హృదయం కదా ప్రభు చూసేది. నువ్వు ఇచ్చే 10-20 రూపాయలు ప్రభు ఏమైనా చేసుకుంటాడా? దేవునికి అవసరంలే. అన్నీ ఇచ్చేది ప్రభు, నీ ప్రాణం ఇచ్చింది ప్రభు, ఉద్యోగం ఇచ్చింది ప్రభు, నీకు సకలం ఆరోగ్యం ఇచ్చింది ప్రభు, ఇల్లు ఇచ్చింది ప్రభు, అన్నీ ఇచ్చింది ప్రభు. మళ్ళీ తిరిగి ఆయనకి ఏమిస్తావు? హృదయం కావాలా, ఆ మంచి మనసు కావాలా, ఆ క్లీన్నెస్ కావాలా. అది ఉంటే నువ్వు అడగకపోయినా అన్నీ ఇచ్చేవాడు ప్రభు. అది లేదే. అది ఉన్నది ఈమె దగ్గర. అన్ని సమస్యలు పోయినాయి. ఆమెకున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారం అయిపోయింది. యేసు ప్రభు శక్తి ఆమెలోనికి ప్రవహించింది. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి, మనం పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. మన వల్ల కాదు. అది మనం ప్రభు చేతిలో పెట్టాలి. ఆయన చెయ్యి పడినప్పుడు మాత్రమే అన్ని సమస్యలు పరిష్కారం. ఆయన చెయ్యి వేస్తే ఎటువంటి ఇన్ఫర్మిటీ అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటిదైనా కూడాను ఉండడానికి వీల్లేదు. అయితే ఆమె చేసినట్లుగా రిస్క్ ప్రభు కోసం ఆమె ఆలయానికి వస్తే ప్రభుకి ఏమైనా లాభం కాదు. ప్రభుకి లాభమా ఆమె ఆలయానికి వస్తే? అది కాదు. అక్కడ ఆమె హృదయము, ఆమె హృదయ శుద్ధి ప్రభుకు ఇష్టమనిపించినాయి. ఎంత కష్టమైనా, నన్ను దయ్యం పట్టి 18 సంవత్సరాలు వంచి పడేసి నలిపి పిప్పి చేసినా సరే నేను ఆలయానికి పోతేనే నాకు మనశ్శాంతి, నాకు సంతోషం. ఆలయానికి పోవాలి. ప్రభు వస్తున్నట్టు ఆమెకు ఒకవేళ తెలియకపోవచ్చు. ఆ రోజు ప్రభు విజిటింగ్ ఉంది, ఈరోజు సమాజ మందిరంలో యేసయ్య వస్తున్నాడని చెప్పేసి పెద్దగా ఏమి ఆ రోజులో ఏం కరపత్రాలు, ఫోన్లు, మెసేజ్లు ఏమి లేవు. ఆమె వచ్చింది, యాదృచ్ఛికంగా వచ్చింది, అలవాటు ప్రకారం వచ్చింది. అప్పుడే ప్రభు వచ్చాడు. ఆ దినమే ప్రభు వచ్చాడు. ప్రభువు ఆమెను చూశాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనలు 146:8. కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను మనం అనుకోవాల్సింది ఏంటంటే, కృంగుదల అనేటువంటిది దేవుని ఆశీర్వాదానికి సూచన. ప్రతి భక్తుడు కూడాను కృంగిపోయిన తర్వాతే ఉన్నతమైనటువంటి స్థితికి పోయాడు. కృంగిపోకుండా ఏ భక్తుడు కూడాను ఆత్మీయమైనటువంటి ఔన్నత్యానికి వెళ్ళలేదు. ఏలియాతో సహా, మహాప్రవక్త ఏలియా కృంగుదల, డిప్రెషన్, నలిగిపోవటం, ఇవన్నీ అయిన తర్వాతనే యోబు అంటాడు, నేను సువర్ణముగా మారేదను, శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మారేదను. కాబట్టి దేవుడు చేయి వేస్తే ఎటువంటి వంకరతనమైనా కూడాను చక్కబడతాయి.
మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కబరచును? 7:13 ప్రసంగి. ఆయన వంకరగా చేస్తే ఒకవేళ దాన్ని ఎవడు చక్కపరచలేడు. ఆయన అదే విధంగా ఆయన చక్కగా చేస్తే దాన్ని ఎవ్వడు వంకరగా చేయలేడు. ఏ మనిషి వంకరగా చెయ్యలేడు. ఇక ఆ స్త్రీకి ఏ బాధ లేదు, ఏ వంకరతనము లేదు. ఆమె పరిగెత్తగలదు, ఆమె నిలవబడగలదు, దేవుని స్వరాన్ని వినగలదు, ఆమె పని ఆమె చేసుకొనగలదు. సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరిచింది. మనకు కూడాను ఆయన చూపు మన మీద పడేటట్లుగా, మన క్రియలు ఉండినట్లుగాను, ఆయన చెయ్యి మన మీద ఉండేటట్లుగా మనము ఉండినట్లుగాను, మనకున్నటువంటి ప్రతి బంధకము, ప్రతి బాధ, ప్రతి చింత, ప్రతి విచారము, ప్రతి కృంగుబాటు దేవుడు తీసివేయినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండి సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.